పూసపాటి రేగ విలేకరి గోవిందపై దాడి చేసిన వారిని తక్షణమే శిక్షించాలి. విజయనగరం జిల్లా పూసపాటి రేగ విశాలాంధ్ర విలేకరి పి గోవిందపై దాడి చేసిన వారిని తక్షణమే కేసు నమోదు చేసి శిక్షించాలని కోరుతూ బొబ్బిలి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు కలిసి గురువారం బొబ్బిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పత్రికా స్వేచ్ఛపై దాడిని ఖండించారు. నిష్పక్షపాతంగా వార్తలు రాసిన వారిపై దాడులు చేయటమేమిటని ప్రశ్నించారు. వాస్తవాలు రాస్తే దాడులు చేస్తారని ప్రశ్నించారు. అనంతరం తహసీల్దార్ ఎం శ్రీనివాసరావును కలిసి ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలిలోని అన్ని పత్రికల ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రజా సంఘ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ తహసీల్దార్ గారి ముందు ఆ కార్యాలయం ముందు మన జర్నలిస్ట్ మిత్రులంతా కూడా ధర్నా చేయడానికి కారణం మీ అందరికీ తెలుసు. పూసపాటి రేగ విశాలాంధ్ర విలేకరు గోవింద్ గారిని అక్కడ భూస్వామిలో లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇంకెవరో తెలియదు కానీ అతనిపై భౌతిక దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. సందర్భాలు ఏవైనా కూడా జర్నలిస్టుల మీద చాలా భౌతిక దాడి జరుగుతుంది. జర్నలిస్టులు ఏదైనా తప్పు చేసినా లేదా తప్పుడు వార్త రాసినా దానికి సంబంధించి ఖండించుకోవడం కానీ లేదా వివరణ ఇచ్చుకోవడం కానీ లేదా ఇంకా ఎన్నో ఫారమ్స్ ఉన్నాయి. కంప్లైంట్లు ఇవ్వడం కానీ, పోలీస్ రిపోర్ట్కి ఇవ్వచ్చు, సంబంధిత అధికారులకి కంప్లైంట్ చేసి దాన్ని నివృత్తి చేసుకోవచ్చు, మేము తప్పు చేయలేదని. అంతేగాని భౌతిక దాడుల ద్వారా కానీ హత్యాయత్నాల ద్వారా కానీ సమస్య సమసిపోదు. జర్నలిజాన్ని నిక్కచ్చిగా స్వేచ్ఛగా వార్తలు రాసే జర్నలిస్టులను బెదిరించో లేదా ఇంకేదో చేసో అడ్డుకోవాలనుకోవడం అనేది పూర్తిగా భ్రమ. అది జరగని పని. నిత్యము ఇలాంటి కార్యకలాపాల మీద నిఘా నేత్రాలు పనిచేస్తూనే ఉంటాయి. అది చిత్తశుద్ధితో, ఆత్మశుద్ధితో పనిచేసేటటువంటి జర్నలిస్టులకు మాత్రం ప్రభుత్వ పరంగా, అధికారుల పరంగా మాకు సంపూర్ణమైనటువంటి రక్షణ చాలా అవసరం. ఎందుకంటే అవినీతి అక్రమాలు జరిగేటప్పుడు వెలుగులోకి తెచ్చేటటువంటి ప్రథమ బాధ్యతను మేము స్వీకరించాం. అలాంటి సవాళ్ళతో కూడుకున్నటువంటి వృత్తుల్లో మేము ఉన్నాం కాబట్టి మాకు రక్షణ లేకపోతే ఇంకా అనేక రకాల అవినీతి అక్రమాలను వెలికితీసేటటువంటి శక్తి సామర్థ్యాలు కానీ, నైతిక సామర్థ్యం కానీ, లేదంటే ఆత్మస్థైర్యం కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మా జర్నలిస్టులందరికీ, మంచిగా పనిచేసే జర్నలిస్టులందరికీ కూడా సంపూర్ణమైన రక్షణ ఉండాలి. చట్టవిరుద్ధంగా వ్యవహరించేటటువంటి అలాంటి దుష్ట శక్తులు, అసాంఘిక శక్తులపై కఠినమైన చర్యలు తీసుకుని జర్నలిస్టు కుటుంబాలను ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే పొరపాటున జర్నలిస్ట్ అనేవాడు చనిపోయి ప్రాణాలు వదిలితే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. వాళ్ళకి ఎటువంటి రకమైనటువంటి ఆస్తిపాస్తులు కానీ, నష్టపరిహారాలు కానీ ఎటువంటిది వెనకొండకపోతే ఆ కుటుంబం, ఆ పిల్లలు ఎంతో దుర్భరమైన జీవితాలను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇక మీదట ఇంకా గట్టి చర్యలు తీసుకోవాలని మేము